వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నామినేషన్స్ అంటే రచ్చరచ్చగా ఉంటుంది. కానీ ఈసారి నామినేషన్స్‌లో ఇంటి సభ్యులకి పెద్ద ట్విస్ట్ ఏంటంటే, ఒక 8 మందిలో మాత్రమే వాళ్ళ నామినేషన్స్. అంటే నిన్నటి వరకు మనం చూసినట్టయితే గౌరవ్‌కో, నిఖిల్‌కో, రాముకో అంతకు మునుపు వేసేవారు మన వాళ్ళు. ఎందుకంటే ఒకళ్ళకొకళ్ళకి స్ట్రాంగ్ బాండింగ్స్ ఉన్నాయి. కానీ ఈసారి 8 మంది అనేసరికి టోటల్ టేబుల్ టర్న్ అయిపోయింది. ప్లస్ ఇప్పుడు కరెక్ట్‌గా ఇదే వీక్‌కి మనకి టాప్ 5 లెక్కలు మారిపోతాయి. మీరు నమ్మినా నమ్మకపోయినా లాస్ట్ 3, 4 సీజన్స్ గనక చూసుకున్నట్టయితే ఈ ఫ్యామిలీ వీక్ నుంచి ఆ తర్వాత నుంచి కూడా మనకి ఫ్యామిలీ వీక్ 1, 2 ముందు వెనక వీక్స్ నుంచి లెక్కలు చాలా మారిపోతాయి. ఎలా అంటే సీజన్ 7లో మీకు గుర్తున్నట్టయితే యాక్చువల్లీ అమర్ థర్డ్ పొజిషన్, సెకండ్ పొజిషన్ శివాజీ గారు ఉన్నారు. కానీ ఎప్పుడైతే ఫ్యామిలీ వీక్ తర్వాత లాస్ట్ కెప్టెన్సీ టాస్క్ జరిచిందో ఒక్కసారిగా అమర్ సెకండ్లోకి వెళ్ళిపోయాడు, శివాజీ గారు థర్డ్కి పడిపోయారు. సో ఇక్కడ కంటెస్టెంట్స్ చాలా చాలా జాగ్రత్తగా ఆడాలి. సారీ మర్చిపోయాను, అసలు ఎవరెవరు నామినేషన్స్లో ఉన్నారు కదా. హౌస్లో 9 మంది ఉన్నారు. 9 మందిలో 3 నామినేషన్స్లో లేరు, 6 నామినేషన్స్లో ఉన్నారు. పవన్, కళ్యాణ్ ఇద్దరు నామినేషన్స్లో ఉన్నారు. భరణి, దివ్య ఇద్దరు నామినేషన్స్లో ఉన్నారు. ఇమ్ము, సంజన ఇద్దరు నామినేషన్స్లో ఉన్నారు. టోటల్ 6 మెంబర్స్ ఉన్నారు. అబ్బా, అదేదో ట్రోలింగ్లో చెప్పినట్టు వెంకటేశ్వరం చూసిన ఇంత ఆనందం రాలేదురా అన్నట్టుగా ఇమ్ముని ఫస్ట్ టైం అంటే ఆల్మోస్ట్ ఒక 6-7 వీక్స్ తర్వాత మళ్ళీ నామినేషన్స్లో చూడంగానే అబ్బా సాయిరామ్ అనుకున్నా నేనైతే. ఎందుకంటే అసలు నామినేషన్స్లోకి వస్తేనే కదా, కానీ ఇప్పటికే భయపడుతున్నాడు నామినేషన్స్లో ఇమ్ము. మీరు సెకండ్ ప్రోమో చూసారా? భరణి గారు మిస్టర్ ఇమాన్యుయల్ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ అని ఆయన మొదలెట్టారు కదా, భలే అనిపించింది నాకైతే. లేకపోతే భరణి గారు మెత్తగా ఉంటే ఒత్త బుద్ధి అన్నట్టుగా పాపం ఆయన ఆట ఆడుకుంటున్నాడు. అటు తనుజ, దివ్య మధ్య నలిగిపోతున్నాడు ఆయన. ఒక పక్కన రిబ్స్ పెయిన్, షోల్డర్ పెయిన్, ప్రతి వారం నాకు సార్ అడుగుతున్నారు భరణి ఎలా ఉన్నావు అని. అంటే ఆయనకు ప్రాబ్లం ఉన్నట్టే కదా. అలాంటప్పుడు అది ఆయన అర్థం చేసుకోవాలి కదా ఇంటి సభ్యులు కూడా. అయినా పాపం ఆ ఏజ్కి ఆయనకున్న పాపం దెబ్బలకి చాలా పరిగెడుతున్నారు ఆయన. సో అయితే ఇంకొక పెద్ద ట్విస్ట్ ఏంటంటేనండి, తనుజ ఉంది కదా, తనుజ కెప్టెన్ కదా, తనకి స్పెషల్ పవర్ ఇచ్చాడు బిగ్ బాస్. అయితే ఆ స్పెషల్ పవర్తో తను ఏం చేసింది అంటే రితుని సేవ్ చేసేసింది. యాక్చువల్లీ మ్యాక్సిమం నెంబర్ రితుకే పడ్డాయి. ఎందుకంటే లాస్ట్ వీక్ సంచాలకుగా తన డిజాస్టర్ అని చెప్పడంతో అందరికీ తనకే పడ్డాయి. అయితే ప్రోమోలో పవన్ కరెక్టా, రితు కరెక్టా అంటే నా దృష్టిలో పవనే కరెక్ట్ ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు గమనించండి, ఇప్పటి వరకు నాకు సార్ వీకెండ్ ఎపిసోడ్స్లో ఎప్పుడైనా పవన్ అలాగే రితుకి సంబంధించిన విషయంలో రితుని తిట్టారు ఎప్పుడైనా? ఎప్పుడు పవన్నే కదా తిడుతున్నారు. పవన్నే కన్ఫెషన్ రూమ్కి తీసుకెళ్తే ట్రస్ట్ లేదు అని చెప్పింది. తర్వాత మళ్ళీ మ్యాన్ హ్యాండ్లింగ్ అని చెప్పడం జరిగింది. అలా ఏ విషయంలో అయినా సరే రితు వల్ల పవన్ ఎక్కువ నష్టపోయాడు, కానీ పవన్ వల్ల రితు ఎక్కడైనా నష్టపోయిందా? ఒక్క మాట చెప్పండి. ఆఖరికి ఏదైనా టాస్క్లో తప్పుడు సంచాలకుగా చేసినా కూడా మళ్ళీ పాపం అది డెమాన్కే పడి మళ్ళీ కెప్టెన్సీ టాస్క్ ఆడాల్సిన అవసరం అయితే వచ్చింది. సో నాకైతే ట్రైపాడ్ స్టాండ్ లేదు. సో ఇలా పట్టుకుని చెప్తున్నాను అనమాట. ఏదైనా తేడా ఉంటే క్షమించండి. మీకు ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అనిపిస్తుంది అనేది మా కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.